గ్రేగ్ చాపెల్ గుర్తున్నాడా? టీమిండియా కోచ్ గా చేశాడు. అప్పట్లో జట్టును ఆగమాగం చేసి అతలాకుతలం చేసిన కోచ్ ఆయన. అలాంటి చాపెల్తో ఇప్పుడు గంభీర్ పోటీ పడుతున్నాడా? ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తోంది. టెస్టుల్లో అయితే మరీ డిజాస్టర్. దీంతో గౌతీ మీద ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. టీమిండియా ఫెయిల్యూర్స్ కు నిజంగా గంభీరే కారణమా? ఎందుకు ఆయన్ను ఇంతలా టార్గెట్ చేస్తున్నారు? అడ్డగోలు వివాదాలు, అడ్డగోలు ప్రయోగాలు. టీమిండియా డిజాస్టర్ కు కారణం ఆయనే. కోచ్ గంభీర్ పై భగ్గుమంటున్న అభిమానులు. క్రికెట్ ఫ్యాన్స్ వేళ్లన్నీ ఇప్పుడు గంభీర్ వైపే. జట్టు ఫెయిల్యూర్స్ కు నిజంగా ఆయనే కారణమా? గంభీర్ ఫ్యూచర్ ఏంటి? బీసీసీఐ నిర్ణయమేంటి? ఎలా ఉండే జట్టు ఎలా అయ్యింది? ఇది టీమిండియాను చూసి ఫ్యాన్స్ పడుతున్న ఆవేదన. భారత్ ను సొంతగడ్డపై ఢీ కొట్టాలంటే పెద్ద పెద్ద జట్లకే చెమటలు పట్టేవి. టీమిండియాను ఎదుర్కోలేక సున్నాలు చుట్టేసేవి. అలాంటిది ఏడాదిగా సీన్ మారింది. భారత్ లో అవలీలగా మట్టి కరిపిస్తున్నాయి. అది కూడా ఇలాంటి ఓటమి కాదు, వైట్ వాష్ చేసేస్తున్నాయి. నిన్న న్యూజిలాండ్, ఇవాళ సౌత్ ఆఫ్రికా. జరిగిందిదే. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా జట్టుపై 2-0తో వైట్ వాష్ అయింది. ఇక బ్యాటింగ్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి డిజాస్టర్ పర్ఫార్మెన్స్ కు కారణం ఎవరు అంటే ఇప్పుడు వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. ఆయన కోచ్ గా వచ్చిన తరువాతే టీమిండియా డౌన్ ఫాల్ మొదలైందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు టెస్టుల్లో నంబర్ 1 జట్టుగా ఉండి క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలిన భారత్ ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. దీంతో టెస్ట్ క్రికెట్ కోచ్ గా గౌతీ పనికిరాడని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాతో 2వ టెస్టు తరువాత గౌతీ ముందే గంభీర్ డౌన్ అంటూ నినాదాలు చేశారంటే కోపం అర్థం చేసుకోవచ్చు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత హెడ్ కోచ్ గా ద్రవిడ్ తప్పుకోగా అతని స్థానాన్ని గంభీర్ భర్తీ చేశాడు. అంతకు ముందు కోచ్ గా ఎలాంటి అనుభవం లేకపోయినా బీసీసీఐ అతనిపై నమ్మకముంచి బాధ్యతను అప్పగించింది. అయితే గౌతీ వచ్చిన తరువాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ మెరుగ్గానే రాణిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది కూడా. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని కూడా గంభీర్ ఖాతాలో వేసేందుకు రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ తయారు చేసిన జట్టుతోనే సాధ్యమైందనేశాడు ఆ మధ్య. గంభీర్ చేస్తున్న ప్రయోగాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, రాజేస్తున్న వివాదాలు టీమిండియాకు ఈ గతి పట్టించిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టెస్ట్ల నుంచి దిగ్గజ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్, అంతకు ముందే అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని, రోహిత్ నుంచి టెస్ట్ వన్డే కెప్టెన్సీ గిల్ కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వినిపించాయి. టెస్టుల్లో కీలకమైన 3-4 స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్రౌండర్లకు ప్రాధాన్యమిస్తూ స్పెషలిస్టులను పక్కన పెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తూ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు అసలుకే ఎసరు పెట్టినట్లయ్యాయి. ఇంత జరుగుతున్నా గంభీర్ మాత్రం తనను తాను వెనకేసుకొస్తున్నాడు. తన గురించి తానే గొప్పలు చెప్పుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో సక్సెస్ అయినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడు తానే కోచ్నని. అప్పుడు ప్రశ్నించని వాళ్లు ఇప్పుడెందుకు క్వశ్చన్ చేస్తున్నారంటున్నాడు. ఇది ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పిస్తోంది. ఆటగాడిగా, కోచ్ గా గంభీర్లో అదే అగ్రెషన్ కనిపించింది. అయితే అది జట్టును గాడిలో పెట్టడానికి పనికి రాకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. దీంతో కోచ్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకోవాలంటూ సోషల్ మీడియా ఇప్పుడు దద్దరిల్లిపోతోంది.
మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మరి పడిపోయిన టీమిండియా బౌన్స్ బ్యాక్ అయ్యేదెలా? కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాక భారత్ అద్భుతాలు చేయడం కాదు కదా, అట్టర్ ఫ్లాప్ షోలు చేసింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ మాత్రమే కాదు, 27 ఏళ్ల తరువాత వన్డేలలో శ్రీలంక చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోయింది. కిర్స్టెన్, కుంబ్లే, రవిశాస్త్రి, ద్రవిడ్ హయాంలో టీమిండియా మంచి ఫలితాలే రాబట్టింది. అప్పటి కెప్టెన్ కోహ్లీతో కోచ్ కుంబ్లేకు సరిపడకపోయినా అది జట్టు ప్రదర్శనపై మాత్రం ప్రభావం చూపలేదు. అయితే గంభీర్ మాత్రం డిఫరెంట్. సీనియర్లే కాదు, జూనియర్లు కూడా అతడి తీరుపై సంతృప్తిగా లేరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ గా గంభీర్ తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్న వేళ బీసీసీఐ మాత్రం గంభీర్ కు మద్దతుగా నిలుస్తోంది. తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకునేది లేదని, ప్రస్తుతం టీమిండియా మార్పు దశలో ఉందని, వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో కోచ్ గంభీర్ విషయంలో ఎప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోమని చెబుతున్నారు బీసీసీఐ అధికారులు. అతడి కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ వరకు ఉందని సెలెక్టర్లు, టీం మేనేజ్మెంట్ తో మాట్లాడి ముందుకు సాగుతామని చెబుతున్నారు. కోచ్ విషయంలో సంచలన నిర్ణయాలేమీ ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఎలా ఉన్నా డౌన్ ఫాల్ లో ఉన్న టీమిండియా బౌన్స్ బ్యాక్ అయ్యేదెలా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే జట్టు వైఫల్యాలకు కోచ్ గా గంభీర్ను మాత్రమే బాధ్యుణ్ణి చేయడం కరెక్ట్ కాదు అనేది మరికొందరి వాదన. బ్యాటర్లలో ఓపిక లేకపోవడం, నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్ కు అలవాటు పడిన ప్లేయర్లు క్రీజులో ఉండేందుకు కూడా ఇష్టం లేదన్నట్లుగా ఆడుతున్నారు. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఇదే కనిపించింది. సఫారీ బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు చేసిన అదే పిచ్ పై మన బ్యాటర్లు మాత్రం ఘోరంగా ఫీల్ అయ్యారు. వీటన్నింటినీ సెట్ చేసేలా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. లేదంటే టెస్ట్ క్రికెట్ లో భారత్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.